గుంటూరు కారం ఎన్నో రోజుల నిరీక్షణ తర్వాత ట్రైలర్ వచ్చింది బాబాయ్. కమర్షియల్ మూవీకి ఏ మాత్రం తగ్గదు. మహేష్ అన్న శ్రీలీల ఎనర్జీస్ అయితే పీక్స్ లో ఉన్నాయి. దుమ్ము సుడాడిచ్చేస్తున్నారు. మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా కానీ ట్రైలర్స్ కానీ మహేష్ అన్న ఫ్యాన్స్ కి ఫెస్టివలే. సంక్రాంతికి వన్ టైం వాచ్ రెగ్యులర్ ఆడియన్స్ కి అయితే, సినిమా లవర్స్ కి అయితే ఎబో యావరేజ్ అనిపించవచ్చు. ట్రైలర్ కూడా అలానే ఉంది, రెగ్యులర్ టెంప్లెట్. ఈ సినిమాలో నచ్చినవి ఏంటంటే బాబాయ్, మదర్ సెంటిమెంట్ ఉంది. పెద్ద కొడుకుని కొన్ని కారణాల వల్ల చిన్నప్పుడే తరిమేస్తారు. గుంటూరులో మిరపకాయల బిజినెస్ పెట్టి పేదలకి మంచి చేయడంలో రౌడీలకు గొడవైంది. అయితే రమ్యకృష్ణ గారు అమ్మగా, రావు రమేష్ నాన్నగా, ప్రకాష్ రాజ్ జేజేగా, అదే తాతగా వాళ్ళ బిజినెస్ కి సంబంధించి గొడవలు అయితే మహేష్ బాబు ఇన్వాల్వ్ అవుతారు. దానికి సంబంధించిన సినిమానే గుంటూరు కారం. అయితే ఈ సినిమాలో విలన్ అయితే ప్రకాష్ రాజ్ కాదు బాబాయ్, అదే సస్పెన్స్. ఫైట్ సీన్స్ సూపర్ ఉన్నాయి. మహేష్ అన్న గురించి తెలిసిందేగా, చొక్కా నలగకుండా చెమట పట్టకుండా కొడతారు. మ్యూజిక్ కూడా మంచి మసాలా లాగుంది. బీజిఎం బాగుంది. డైలాగ్స్, డైరెక్షన్ చక్కగా గురూజీ మార్కుని చూపిస్తున్నాయి బాబాయ్. మేబీ సినిమా స్క్రీన్ పే అట్రాక్ట్ చేయొచ్చు. సినిమా వచ్చాక మాట్లాడదాం. 50% చేంజెస్ చేసి సర్కారు వాటి పాట ట్రైలర్ చూసినట్లే ఉంది నాకైతే, నా ఒపీనియన్. గుంటూరు కారం ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో అలా కామెంట్ చేసి, మహేష్ అన్న క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో, అండ్ ఈ సంక్రాంతి బరిలో హనుమాన్, గుంటూరు కారం, నా సామిరంగా మూవీల మధ్య ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో అలా కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.